హాయ్ హలో రైతు సోదరులు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబరైతే యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ వరి పొలాలలో ఈ సంవత్సరానికి కనుక మనం వీడియోలు చేయబోతా ఉన్నాము. మీరు గమనించినట్లయితే ఈ ప్యాడీలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా వరి సాగు అనేది జరుగుతూ ఉంది. ప్రాజెక్టు మొత్తం జలకలా ఉన్నాయి. ఇలాంటి టైంలో దాదాపు లక్షల ఎకరాల్లో మనకి ఏదైతే ఉందో వరి సాగు అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి కండిషన్స్లో మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంటు వరి పొలాలు మా దగ్గర అయితే వేసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు దాదాపు 15 రోజులు దాటిపోతూ ఉంది వరి పొలం వేసుకొని. ప్రజెంట్ ఈ వరి పొలంలో మనము ఏదైతే ఉందో వరి నాటు వేసినప్పుడు ఒక ఎకరాకి దగ్గర వచ్చేసి మనము డిఏపి ఒక బ్యాగ్ వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్ యూరియా అనేది ఫస్ట్ డోస్ వేయాలి. ఈ యూరియా వేసేటప్పుడు మనము ప్రజెంట్ ఈ ఏదైతే ఉందో వారధి అగ్రిటెక్ వాళ్ళది పినోమ్ గోల్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనము ఎకరాకి ఒక 1/2 లీటర్ చొప్పున మీరు ఆ యూరియాలో మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకున్నట్లయితే ఆకు చుట్టు పురుగు కానీ దాంతోపాటు కాండంలో ఏదైతే చొచ్చుకొని పోయి కాండం మొత్తం చనిపోయే విధంగా చేస్తూ ఉంటుందో పైన మొత్తం వరి చనిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్స్ రావడానికి మేజర్ కారణం వచ్చేసి కాండం తొలుచు పురుగు ఉంటా ఉంటుంది. ఈ కాండం తొలుచు పురుగు రాకుండా ఉండాలి అని చెప్పేసి అంటే ఈ పినోమ్ గోల్డ్ వచ్చేసి ఒక ఎకరాకి ఒక 1/2 లీటర్ చొప్పున మీరు కనుక యూరియాలో కానీ ఇసుకలో కానీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులో కానీ కలుపుకొని చల్లుకున్నట్లయితే కంపల్సరీగా ఆకు చుట్టు పురుగు దాంతోపాటు కాండం తొలుచు పురుగు ఎలాంటి చీడపీడలు ఉన్నా కూడా మొత్తం ఎగిరి పడుతూ ఉంటాయి. ఇది కనుక మీరు స్ప్రే చేసుకోవచ్చు లేదా ఈ కాంప్లెక్స్లో కలిపి చల్లుకోవచ్చు. అలా కనుక చల్లుకున్నట్లయితే మీకు ఏదైతే ఉందో కాండం తొలుచు పురుగు ఆకు చుట్టు పురుగు 100కి 100% కంట్రోల్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు చక్కటి గంట వస్తూ ఉంటుంది. అంటే మనకి సైడ్ పిలకలు వస్తూ ఉంటాయి. తద్వారా మీకు దిగుబడిని పెంచడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక 500 ml అంటే 1/2 లీటర్ వచ్చేసి డోస్ మనకి. అది కనుక మీరు వేసుకున్నట్లయితే చాలా మంచి దిగుబడిని అయితే తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి 15 రోజులు దాటిపోతూ ఉంది మన వరి పొలము. ఇందులో ఇది ఇప్పుడు మనము చల్లుకోబోతా ఉన్నాము. ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి దీని రిజల్ట్ ఎలా ఉంది, పిలకలు ఎలా వచ్చాయి, దాంతోపాటు ఆకు చుట్టు పురుగు కానీ కాండం తొలుచు పురుగు కానీ కంట్రోల్ అయిందా లేదా ఎలా ఉందనేది క్లియర్ కట్గా మీకు ఇంకో వీడియో రూపంలో అయితే చూపిస్తానండి. ప్రజెంటు ఇది పినోమ్ గోల్డ్ వారధి అగ్రిటెక్ వాళ్ళది. ఇది వచ్చేసి మనకి ఎకరాకి 1/2 లీటర్ డోసు. ఇది కనుక మీరు స్ప్రే చేసుకోవచ్చు లేదా కాంప్లెక్స్ ఎరువులో వేసుకొని యూరియాలో కానీ ఇసుకలో కానీ కలిపి చల్లుకోవచ్చు. 100కి 100% మీరు ముందు చల్లుకొని వెళ్ళిపోతూ ఉండండి. వెనక ఏదైతే చీడపీడలు ఉన్నాయో మొత్తం పిట్టల్లా రాలిపోతూ ఉంటాయి. దయచేసి అయితే గమనించండి. ఇది వచ్చేసి మీరు 15 రోజులు నాటు వేసిన 15 రోజుల తర్వాత ఎప్పుడైనా మీరు ఇసుకలో కానీ కాంప్లెక్స్ ఎరువులో కానీ లేదంటే యూరియాలో కానీ కలిపి చల్లుకోవచ్చు. 40-50 రోజుల వరకు ఖచ్చితంగా చల్లుకోవచ్చు అండి. ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ.